మహిమ ఉంటుంది. ఏమిటో తెలుసా అండి, హనుమకి యథార్థమనకు నైమిత్తికము అంటే అది వాళ్ళ తిథిని. ఇవాళ తిథి నాడు 108 సార్లు స్వామికి ప్రదక్షిణం చెయ్యాలి ఓపిక ఉన్న వాళ్ళు. 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ఒక నియమం ఉంది. 108 ప్రదక్షిణాలు చేస్తూ మధ్యలో ఎవరో కనపడితే పిన్నేరు బాగున్నారా అని పంపించేస్తారు. అందుచేత ఇవాళ 108 ప్రదక్షిణములు చెయ్యాలి. 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, హనుమకి 108 ప్రదక్షిణాలు చేస్తే ప్రదక్షిణం చేసేటప్పుడు మీరు ఏవి పడితే ఇవి పెట్టి లెక్కలు పెట్టకూడదు. నేను చాలా చోట్ల చూస్తుంటాను, కాగితాలు పెన్ను పట్టుకొస్తుంటారు, పట్టుకొచ్చి ఏవో 1 2 3 4 5 ఏదో వేసుకుంటారులా ఉంది, పెన్నుతో గీతలు పెడుతుంటారు. శాస్త్రము నిషేధించింది, అలా చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మిరియముతో లెక్క పెట్టకూడదు. తెలియక మిరియం గింజలు ఇలాంటివి తెచ్చి లెక్కలు పెడుతూ ఉంటారు, ఎప్పుడూ వాడకూడదు. వాటి ఎందు ఉగ్రత ఉంటుంది, అందుకని మిరియాలు లెక్కకి తేకూడదు. మీరు ఎప్పుడైనా అంకెతో ప్రదక్షిణ నైమిత్తికంలో చేస్తే, నాకు సొంతంగా చెప్పట్లేదు, పరాశర సంహిత చెప్పింది. మీరు ఇలాంటి రోజున 108 ప్రదక్షిణాలు చేస్తే ఎలా చేయాలో తెలుసండి, మీ కామ్యము తక్షణము నెరవేరిపోతుంది. ఇలాంటి రోజున చేస్తే స్నానం చేసి మీరు సంధ్యావందనం ఇంటి దగ్గర చేసుకుని, నేను ప్రదక్షిణాలు చేయడానికి వస్తున్నానని మీరు స్వామికి విజ్ఞాపన చేసుకుని, స్వామి నాకు ఏ ఇబ్బంది లేకుండా నాతో ప్రదక్షిణం చేయించు అని నమస్కరించి, మీరు వచ్చేటప్పుడు పువ్వులు తెచ్చుకోవాలి. పువ్వులతో లెక్క పెట్టుకోవచ్చు. మీరు సజ్జలో కానీ ఇందులో ఉన్న పువ్వులు వేసుకొని ఒక ప్రదక్షిణం చేసి వస్తే ఒక పువ్వు అక్కడ పెట్టుకోవచ్చు. ఏమంటే గాలికి ఎగిరిపోతుందేమో అని మీకు అనుమానం ఉంటే వక్కలతో లెక్క పెట్టుకోవచ్చు. 108 వక్కలు లెక్క పెట్టి తెచ్చుకొని మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక్కొక్క వక్క అక్కడ పెడుతున్నారనుకోండి, పరమ పావనం అయిపోతుంటుంది మీ ప్రదక్షిణం. 108 ప్రదక్షిణాలకి 108 వక్కలు అక్కడ పెట్టుకోవచ్చు. పుష్పము కానీ వక్క కానీ హనుమకి ప్రదక్షిణం చేసేటప్పుడు వాడి ప్రదక్షిణం చేస్తే అది పరమ శాస్త్రీయమై ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుచేత అంటే కొంతమంది దేవతలకి కొన్ని ప్రదక్షిణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శివాలయాల్లో 108 ప్రదక్షిణాలు చేయక్కర్లేదు, అసలు చండ ప్రదక్షిణం ఉంది. మీరు చండ ప్రదక్షిణం చేస్తే 108 ప్రదక్షిణాలు చేసేసినట్టే. తెలియక శివాలయంలో 108 ప్రదక్షిణాలు చేసేస్తుంటారు. నేను చేయడం తప్పనంటలేదు. పుస్తకాలు పట్టుకెళ్ళడం, పెన్నులు పట్టుకెళ్ళడం, కాగితాలు పట్టుకెళ్ళడం, బెడ్డలు పట్టుకెళ్ళడం, మిరియాలు పట్టుకెళ్ళడం, ఏవి పడితే పట్టుకెళ్ళి ప్రదక్షిణాలు చేయకూడదు. అలా ప్రదక్షిణం చేస్తే తప్పకుండా వక్కలు కానీ పువ్వులు కానీ పట్టుకెళ్ళి ప్రదక్షిణము చేయవలెను. ఒకవేళ ఏమండి మేము 108 ప్రదక్షిణాలు చెయ్యలేము, మరి ఎలాగా? బాగా జ్ఞాపకం పెట్టుకోండి, 2తో భాగించు.